ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి ఎగువ నుండి భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కి కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉంది. పైనుంచి నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం డ్యామ్ ఇలా డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా ఆ నీటినంతా కూడా కిందకి విడుదల చేయడం, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురవడం, దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోవడం జరుగుతుంది. సో ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 70 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. 70 గేట్ల నుండి కూడా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పైనుంచి కురుస్తున్న భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా రానున్న 24 గంటల్లో బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రజల్ని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు కూడా ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి అంటే రేపు మధ్యాహ్నానికి కూడా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. సో దీని ప్రభావంతో కూడా కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నార్మల్గానే వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఇప్పుడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి, అలాగే నదిలో కూడా స్నానాలు ఆచరించవద్దని చెప్పి కూడా ఇప్పటికే ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నదుల దగ్గర కూడా అలాగే బీచ్ల దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరిని కూడా బీచ్లో దిగని వద్దని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే నదిలో అలాగే వేటకు కూడా మత్స్యకారులు కూడా ఎవరు కూడా 4 రోజుల పాటు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మనం ప్రజెంట్ విజయవాడ పరిస్థితి చూసుకున్నట్లయితే విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న అలాగే ఈరోజు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ నుండి కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 2,61,168 క్యూసెక్కుల నీటిని అయితే ప్రకాశం బ్యారేజ్ అంటే కెనాల్స్తో కలిపి కూడా ఈ నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ ఇది రన్ అవుతుంది. కానీ 20వ తారీఖుకి ఇది మళ్ళీ 7 లక్షల క్యూసెక్కులకి నీరు చేరే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. ఎందుకంటే పైనుంచి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద ప్రకాశం బ్యారేజ్ నుండి కెనాల్స్కి కూడా విడుదల చేస్తారు. కాబట్టి ఇక్కడికే ఎక్కువ నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చుట్టూ ఉండే లంక గ్రామాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఇప్పటికే చుట్టూ ఉండే పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. స్కూల్స్కి కానీ చర్చిలకు కానీ వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ కోసం ఒక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళనైతే అక్కడికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏది కావాలన్నా వసతులు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ చుట్టూ ఉన్న లంక గ్రామాలు ఉద్దండరాయనపాలెం కానీ లేదు అంటే లంక గ్రామాల చుట్టూ ఉన్న లంక గ్రామాలు కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తితే లంక గ్రామాలు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్న పరిస్థితి వాళ్ళు అధికారులు ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే చేపల వేటకు కూడా మత్స్యకారులు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా నది చుట్టూ కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ప్రజల్ని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే పడవలతో కూడా ఎవరు ప్రయాణం చేయరాదని కూడా ఇప్పటికే ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఈరోజు అంటే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో వర్షాలు మధ్యాహ్నానికి ఇవాళ కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అవి రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో
కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తా నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దీంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వర్షాలు అనేవి విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి కాబట్టి రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. సో దీంతో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్ హోల్స్ దగ్గర ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని కూడా ఎప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. రోడ్డు మీద ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రకాశం బ్యారేజ్ మీద కూడా సందర్శకులు ఎక్కువ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇదొక మంచి వ్యూ పాయింట్. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్న ప్రకాశం బ్యారేజ్ అందరికీ కూడా ఫేవరెట్ పాయింట్. సో సందర్శకులు తాకిడి కూడా ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదొక మంచి వ్యూ పాయింట్ కాబట్టి ఇక్కడ ఆగి ఒక ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పోలీసులు కూడా ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. సో ఏదన్నా అనుకోని సంఘటన జరుగుతాయి కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి ఖాళీ చేసే పరిస్థితి కూడా పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు కూడా ఈ వర్షాల మీద కానీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికే హోంమంత్రి అనిత కానీ లేదంటే మినిస్టర్స్ అందరూ కూడా నారాయణ అందరూ కూడా ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ వర్షాల మీద సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో వీటి గురించి కూడా ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు కూడా సిబ్బందికి జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రజెంట్ అధికారులు అయితే చాలా హుటాహుటిన అప్రమత్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ కూడా భారీ వరద పోటెత్తుతుంది కాబట్టి బుడమేరు ముంపు ప్రాంతానికి గురవుతుందని కూడా చాలామంది చెప్పడం జరిగింది. కానీ అటువంటి అవాస్తవాలు కూడా ఎవరు నమ్మొద్దని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. బుడమేరుకి ముంపు వచ్చే అవకాశం కూడా లేదని కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఏదన్నా ఉంటే 24 గంటల ముందే వాళ్ళని హెచ్చరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా బుడమేరుకి అయితే ఎటువంటి ముంపు వచ్చే అవకాశం లేదు. వచ్చినా కానీ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించే పరిస్థితి కూడా మేము చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవద్దని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు భయానికైతే లోనవద్దు, ఎటువంటి ప్రచారాలు కూడా నమ్మొద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రజలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో చూసిన మాదిరిగా బుడమేరుకి అయితే వరద ముంపు అయితే లేదని తెలుస్తుంది. సో బుడమేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా వస్తే మేమే ఇంటిమేషన్ ఇస్తామని కూడా ఇప్పటికే క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు కూడా ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ చిన్నపాటి వర్షం కురిసినా కానీ రోడ్లన్నీ కూడా నిండుకుండలా మారిపోతూ కనిపిస్తాయి. అప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ ఉన్నాయా లేవా నిదానంగా బయటకు రావాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు అధికారులు. ఈ వర్షాల్లో కరెంటు జోలికి కూడా వెళ్ళొద్దని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. సో కరెంటు స్తంభాలు కానుకొని కానీ కరెంటు వైర్స్తో కానీ ఎటువంటి కూడా చెలగాట ఆడొద్దని కూడా ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు అధికారులు అటు ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మరో 2-3 రోజుల్లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ప్రజలను ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదన్నా తెలియజేయాలనుకున్నా కానీ ఎన్టీఆర్ కలెక్టరేట్కి కూడా అంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేయాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. సో ఏ చిన్న మీకు ఏదన్నా అనిపించినా కానీ ఏదన్నా మీకు అప్రమత్తంగా ఉండాలని తెలియచేయాలన్నా కానీ అధికారులకైతే కాల్ చేయాలని కూడా అధికారులు కోరుతున్నారు. సో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియచేయడానికి దానికి కొన్ని నెంబర్స్ ఇచ్చారు. సో ఆ నెంబర్స్ కూడా కాల్ చేయాలని కోరుతున్నారు అధికారులు. సో బుడమేరు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ప్రజలను సూచించడం జరిగింది. సో ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల నుండి కురుస్తున్న వర్షాలు కూడా ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు చేరుతూ ఉంది. సో ఎగువ ప్రాంతాల్లో ఉన్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా నిదానంగా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది 20వ తారీఖు మొత్తం కూడా 7 లక్షల క్యూసెక్కులకి నీరు చేరే అవకాశం ఉంది. సో అప్పుడు మరింత జాగ్రత్త పడాలి. సో ఈ 2 రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులందరూ కూడా ప్రజల్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.